టీటీడీకి అందించిన గడ్డి కోసం తాను ఎవరి దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయలేదన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. తనపై ఆరోపణలు చేసిన వాళ్లు నిరూపించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. టీటీడీ గోశాలలకు తాను గడ్డి సేకరించి పంపితే కొంతమంది తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ. తను గడ్డి అమ్ముకున్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనెవరి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయలేదని, తనపై ఆరోపణలు చేసిన వాళ్లు నిరూపించాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు జ్యోతుల నెహ్రూ. గోశాలన్నిటికీ కూడా వీలున్నంత వరకు నేను గడ్డి సమీకరించి పంపించడం జరిగింది. ఏదో దాన్ని నేను పోగేసి అమ్మేసుకున్నట్టు ప్రూవ్ చేయబోతే అడికి అవుద్ది పెళ్లి. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్, శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్పీ గోశాలకు కొద్ది రోజుల క్రితం భారీగా ఎండుగడ్డి విరాళం అందించారు. 180 లారీల ద్వారా 1.85 కోట్ల విలువైన 1600 టన్నుల ఎండుగడ్డిని విరాళంగా ఇచ్చారు. ఎస్పీ గోశాలకు అందించిన ఎండుగడ్డిని తిరుపతి, తిరుమల, పలమనేరు, బాక్రాపేట సమీపంలోని కమలయ్య గారి పల్లె గోశాలలకు సరఫరా చేస్తామని టీటీడీ ప్రకటించింది. గతేడాది 38 లారీల గడ్డిని టీటీడీ గోశాలలకు అందించామని, ఈసారి 180 లారీల గడ్డిని విరాళంగా సమర్పించడం ఆనందంగా ఉందని తెలిపారు జ్యోతుల నెహ్రూ.